నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ మూవీ 'వీరసింహారెడ్డి'. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. బాలయ్య కెరియర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రంలో బాలయ్య నటనకు, అలాగే యాక్షన్ సీన్స్‌కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత బాలయ్యలోని మాస్ హీరోని చూపించాడు దర్శకుడు గోపీచంద్. ఇక అభిమానులు అంచనాలకు తగ్గట్టుగా 'వీరసింహారెడ్డి' మూవీని తీయడంతో అది సూపర్ సక్సెస్ సాధించింది. 'జయసింహారెడ్డి' పాత్ర అలాగే 'వీరసింహారెడ్డి' పాత్ర రెండు కూడా హైలైట్ అయ్యాయి. ఇక 'వీరసింహారెడ్డి'గా తండ్రి పాత్రలో విశ్వరూపం చూపించాడు బాలయ్య. ఇక 'జయసింహారెడ్డి' పాత్రలో మొదట ఎన్టీఆర్‌ని అనుకున్నారట దర్శకుడు గోపీచంద్. ఆ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తే చాలా బాగుండేదని ఎన్టీఆర్‌ని దృష్టిలో పెట్టుకొని 'జయసింహారెడ్డి' క్యారెక్టర్‌ను రాసుకున్నాడు అని గతంలో ఆయన తెలిపారు. కానీ అప్పట్లో బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి ఈ సినిమా చేయడానికి కుదరలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా 'జయసింహారెడ్డిని' తీయడానికి దర్శకుడు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే 'జయసింహారెడ్డి' కథనం గోపీచంద్ పూర్తి చేస్తున్నట్టుగా సమాచారం. 'జయసింహారెడ్డిలో' బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. 'వీరసింహారెడ్డిలో' సాధ్యం కాని కలయికలను 'జయసింహారెడ్డి' మూవీలో చూపించాలని భావిస్తున్నాడట. ఫిల్మ్ సర్కిల్లో వస్తున్న వార్తల ప్రకారం 'జయసింహారెడ్డిలో' బాలకృష్ణ పవర్ఫుల్ ఫ్యాక్షనిస్ట్ గా కనిపించబోతున్నట్టుగా సమాచారం. ఆయన కొడుకుగా ఎన్టీఆర్ నటిస్తాడు అని తెలుస్తోంది. శత్రువుల బారి నుంచి తండ్రిని ఎలాంటి ఆపద రాకుండా ప్రజల కోసం, తండ్రి కోసం పోరాడే పాత్రలో ఎన్టీఆర్‌ని డిజైన్ చేశారట దర్శకుడు. త్వరలోనే 'జయసింహారెడ్డి' కథను అటు బాలకృష్ణకి, ఇటు ఎన్టీఆర్‌కి కూడా వివరించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మంచి కథతో పాటు మంచి పాత్రలు ఉంటే ఖచ్చితంగా మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి ఓకే అని గతంలో అటు బాలకృష్ణ, ఇటు ఎన్టీఆర్ కూడా అనేకసార్లు చెప్పారు. బాలయ్యతోనే చేయడానికి ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడు. అలాగే బాలయ్య కూడా కథ నచ్చితే ఎన్టీఆర్‌తో చేస్తానని గతంలో చెప్పాడు. నందమూరి వంశానికి అభిమాని అయిన గోపీచంద్ మలినేని 'వీరసింహారెడ్డి' కథలో అటు బాలయ్య పాత్ర, ఎన్టీఆర్ పాత్రల హైలైట్ అయ్యేలాగా క్రియేట్ చేసి ఈ స్టార్ హీరోలను ఇంప్రెస్ చేస్తే ఖచ్చితంగా ఈ సీక్వెల్ తెర మీదకి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవరా' మూవీతో నటిస్తున్నాడు. అలాగే బాలయ్య తన 109వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక గోపీచంద్ మలినేని కూడా హిందీ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూడు కంప్లీట్ అయ్యాక 'జయసింహారెడ్డి' కథను బాలయ్యకి, ఎన్టీఆర్‌కి వివరిస్తారు అని సమాచారం. మరి ఫిల్మ్ సర్కిల్లో అలాగే సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా ఎన్టీఆర్, బాలకృష్ణ కలయికలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం వస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ కలయిక నిజమైతే 'జయసింహారెడ్డి' మూవీ తెరపైకి ఎక్కితే అది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇక నందమూరి ఫ్యాన్స్ కూడా బాలయ్య, ఎన్టీఆర్ ఒకే సినిమాలో నటిస్తే చూడాలి అని కోరుకుంటున్నారు.